సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నా పేరు సనాతన బాలస్వామి, సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. వాస్తవానికి ఈ సిపిఎస్ అనేటటువంటిది కరోనా మహమ్మారి ఎలా ఉందో ఆ విధంగా వివిధ రూపాలు మారుస్తూనే ఉంది. మొట్టమొదట సిపిఎస్ అని చెప్పారు, తర్వాత జీపీఎఫ్ వచ్చింది, జీపీఎస్ తర్వాత ఇప్పుడు యూపీఎస్ వస్తుంది, ఇంకొకటి ఏదో చెల్లదు. అంటే ఉద్యోగులందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉండి ఈ యొక్క పెన్షన్ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రిటైర్డ్ అయిన నాటికి కూడా నాకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 తారీఖు నుంచి యూపీఎస్ అనేటటువంటి తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల పై చిలుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి వారి యొక్క బాధలు అందరి కూడా చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో యూపీఎస్ అని చెప్పేసి బలవంతంగా మెడలు వంచి మమ్మల్ని తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 61 ఎజెండా లోపల ఓపీఎస్ ఇస్తామని పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా చలనం లేకపోవడం అనేటటువంటిది బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 2 ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఓపీఎస్ ఇవ్వాలి, అక్కడ మీరు యూపీఎస్ ఆపాలి, 2 కూడా ఖచ్చితంగా ఇమీడియట్లీ కావాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గంగపురం స్థితిప్రజ్ఞ సారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యూపీఎస్పై యుద్ధ బేర్ అనేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొన్ని వేల మందిని తరలించడం జరుగుతుంది. అనేక పాయింట్ల నుంచి, ఇక్కడ జడ్చల నుంచి కొందరు, వేరే వేరే పాయింట్ల నుంచి కొందరు, అందరూ కూడా వస్తారు, అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు తీసుకునేటటువంటి స్టెప్, నెక్స్ట్ ఇవాళ తీసుకునేటటువంటి స్టెప్కు ఉద్యోగులందరూ కూడా కట్టుబడి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అంతా కూడా అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తొందరగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేకపోవడం బాధాకరం. అన్న వెంకటయ్య గౌడ్ అన్న 8-9 నెలలు అవుతుంది రిటైర్డ్ అయ్యి, ఇంతవరకు ₹1 లేదు. అతి కష్టం మీద క్యాలిక్యులేట్ చేస్తే 1600 వస్తుందట పెన్షన్. ఏం పెన్షన్ సార్ ఇది? నిజంగా చెప్పాలంటే ఊరిలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కన్నా చాలా దురదృష్టమైనటువంటి పెన్షన్ ఇది. ఇదే మనకి ఇబ్బంది ఉందంటే ఇంకా రూపులు మారుస్తున్నారు. కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తున్నాం, అందరికీ కూడా ఖబర్దారని చెప్తున్నాం. ఓపీఎస్ అనేటటువంటిది ఇవ్వకపోతే మేము మాత్రం ఉద్యోగులందరం కూడా రోడ్డుపైకి వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు ఏ పిలుపునిస్తే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టీఎస్సీ పిఎస్సియు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ దగ్గర యుద్ధబేరి పేరిట యూపీఎస్పై యుద్ధబేరి పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పెద్దలు మా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ రోజుకి 14 నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు సిపిఎస్ విధానం రద్దు పట్ల, పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల ఏమాత్రం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యకరం, చాలా బాధాకరం. దాదాపు 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే. ఈరోజు ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోసపూరిత ధోరణిలో ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఇది అసలు పెన్షన్ విధానమే కాదు, ఇదొక యూజ్లెస్ పెన్షన్ విధానం. యూపీఎస్ విధానంలో ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రతి నెల వారి యొక్క శాలరీ నుంచి డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ప్రాణ అకౌంట్లో ఉంటుంది. దానికి తోడు గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ 10% అమౌంట్ ఇస్తే అదంతా కూడా ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ప్రాణ అకౌంట్లో రిటైర్మెంట్ అయ్యే నాటికి 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటాయి. ఆ 70 నుంచి 80 లక్షల రూపాయలనంట పిఎఫ్ఆర్డీఏకు అప్పనంగా అప్పగిస్తే మాకంట 70-80 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ మాకు అప్పుడున్న బేసిక్ పేలో ఉన్నటువంటి 50% మాకు ఇస్తారంట. ఈ కొనుక్కునే పెన్షన్ విధానం మాకొద్దని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో యుద్ధబేరి ప్రోగ్రాంని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా వారి కుటుంబాలతో యుద్ధబేరి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసైనా మా యొక్క సిపిఎస్ పైన, యూపీఎస్ పైన మాకున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి మాకు వెంటనే 1980 పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఈ 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారని
విషయాన్ని గ్రహించి వెంటనే మాకు 1980 పాత పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం వల్ల ఈ సిపిఎస్ విధానానికి మేము మరి ఎవరికి అనుకూలం అంటే మేము పాత పెన్షన్ విధానానికి మాత్రమే అనుకూలం. మేము ఏ సంఘానికి వ్యతిరేకం కాదు. మేమంతా సిపిఎస్ విధానానికి వ్యతిరేకం, పాత పెన్షన్ విధానానికి మాత్రమే అనుకూలం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 2004 తర్వాత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ లేదని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఎటువంటి సమాచారం లేకుండా తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానము ఎన్పిఎస్ సిపిఎస్ విధానం అనేది ఆనాటికి ఉన్న ఉద్యోగ సంఘాలు ఎవరికి కూడా సరైన అవగాహన లేకపోవడంతో మూకుమ్మడిగా ఎవరు కూడా వ్యతిరేకించకుండా స్వాగతించడం జరిగింది. ఆ స్వాగతించిన ఈ విధానం వల్ల ఆ రోజున్న ఉద్యోగులకి ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పి నమ్మబలకడంతో నిజానికి అదే మంచి విధానం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సరాసరి ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ విధానం లోపల ఉన్న లోటుపాట్లు ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు, మాకు కేవలం పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి 10 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాం టీఎస్ సిపిఎస్ EU ద్వారా. ఇది సరిపోదంటూ మళ్ళీ సిపిఎస్ విధానమే మాకు మాకు వద్దు అని చెప్పి మొత్తుకుంటుంటే మళ్ళీ కొత్తగా మాకు యూపీఎస్ విధానం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగి చనిపోతే, సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే ఆసరా పెన్షన్ తీసుకుంటున్న సామాన్య ప్రజలకు వచ్చే పెన్షన్ కూడా రావట్లేదండి.